మనం యాక్చువల్గా మంది చాలా ఎడ్యుకేటెడ్ స్టేట్ మంది కూడా. కేరళ కన్నా పూర్తిగా మనకి మొత్తం అక్షరాస్యత లేకపోతే ఇటువంటి లేకపోయినా కూడా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్, వైజాగ్ లాంటి సిటీస్, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి మిగిలినటువంటి వరంగల్, నిజామాబాద్, లేకపోతే కరీంనగర్ ఇట్లాంటి ప్లేసెస్ అందరూ ఎడ్యుకేటెడే ఉన్నారు. అంటే ప్రజలకి ఎందుకు దీని మీద సరైనటువంటి అవగాహన లేదు. అంటే అది ఏదో ఒక దాని మీద ఎవరో ఒకరిని తమకు ఇష్టమైనటువంటి పార్టీయో తమ వ్యతిరేకమైనటువంటి పార్టీయో దాని మీద దుమ్మెత్తిపోయడం తప్ప వాస్తవానికి అసలు దీంట్లో ఎవరి వాటా ఎంత, ఎవరేం చేస్తున్నారు, ఎందుకంటే జరుగుతుంది. మీరు వాటి గురించి చెప్పారు, అట్లాగే మీరు జిఎస్టీ గురించి చెప్పారు. ఇటువంటి అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి. వీటన్నిటిని ఎందుకు ఎవరు ఆలోచించలేని పరిస్థితిలో ఎందుకున్నారు? ఒక్క మాట చెప్పేస్తారు మస్తాన్ గారు కాబట్టి ఒకటే మాట ఏమండి అంటే చదువుకోకముందు కాకరకాయ అన్నాడు, చదువుకుంటే కీకరకాయ అంటున్నాడు. నిజంగా నిరక్షరాస్యులు సరిగ్గా ఉన్నారు, ఎవరేందో తెలుసుకుంటున్నారు. అక్షరాస్యులే ప్రభుత్వాన్ని మన సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఓట్లు వేసేది వాళ్ళు, ఓట్ల మీద రాజకీయాలు చేసేది మనము. ఫస్ట్ చెప్తున్నాను, చదువుకున్న వాడే ఎక్కువ మోసం చేస్తున్నాడు. ఓటు వేస్తలేడు సార్ శివప్రసాద్ గారు. ఓటు అయిన వాళ్ళలో చదువుకున్న వాళ్ళు మహానుభావులు ఎక్కువ మంది అంటున్నారు. అందుకనే సమస్య లేదు, వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్న సమాజాన్ని. నేను అన్న రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకించి కేంద్ర ప్రభుత్వం సమర్థించడం కూడా కాదు, నేను చెప్తున్నా వాళ్ళు వీళ్ళు కలిపి దోపిడీ చేస్తున్నారు అంటున్నాను కదా. జిఎస్టీ పరిధిలోకి తెస్తే చిత్తశుద్ధి ఉంటే నిర్మలా సీతారామన్ ఇన్ని రోజులు వాయిదా వేయదా అంటున్నాను. వాళ్ళు చేద్దామనుకున్న 370 ఆర్టికల్ రద్దు చేసింది కదా, బంగారు పాత్ర ఎవరు నరికేస్తారు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే కేవలం ప్రతిపక్షాల భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చి, మొన్న మహిళా బిల్లు కూడా అంతే, మహిళల మీద తుపాకీ పెట్టి పేల్చేసిండ్రు. అది బౌన్స్ అయ్యి వెనక కొట్టినది. నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారు. కేంద్రం ఏమో మన ప్రతిపక్షాల మీద పెట్టుకుంటూ తన లాభం తను చూసుకుంటుంది, సమస్య లేదు. దీనికి పరిష్కారం మీరు ఎవరినైనా అడగండి, జిఎస్టీలో చేస్తే మాత్రమే పరిష్కారం ఉంది. ఇంతకంటే తక్కువ అయితే కానీ రేట్లు అయితే పెరిగాయి. 50% పెట్టినా జిఎస్టీలో పెట్టినా కొత్త స్లాబ్ పెట్టండి, నష్టం ఏం లేదు, దానివల్ల తగ్గి పెట్టినా అంటే ఫిక్స్డ్ ఉంటుంది. అప్పుడు ఏమైతే ఎట్లా పడితే అడ్డగోలుగా వీడి పెంచుకోవడం ఉండదు, ఎక్సైజ్ వాడు పెంచుకోవడం ఉండదు. అంటే ఇష్టం ఉన్నట్టు పెంచుకోకుండా జిఎస్టీ ఏంటిది, మల్టిపుల్ ట్యాక్సెస్ ను తగ్గించి ఫిక్స్డ్ ట్యాక్స్ పెంచడానికే కదా. ఇడ్లీ తింటే జిఎస్టీ 5% పడుతుంది, చెరి 2.5 పడుతుందా? పెట్రోల్ మీద 2.5 ఎందుకు తీసుకోరు, చెరి సరిగా సమానం ఎందుకు తీసుకోరు? అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు నిందించడానికి వాళ్ళ మీద నెపం వేయడానికి కేంద్ర ప్రభుత్వం వస్తుంది. రాష్ట్రాలని కేంద్రం తలుచుకుంటే 5 నిమిషాల పని. జిఎస్టీ సమావేశం పెట్టండి, ఆర్థిక మంత్రులు నిలవండి, ఇక మేము చేస్తున్నామనండి. 50% కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదిస్తే, మీరే ఉన్నారు కదా ఆమోదిస్తే, అంటే మీ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. సమస్య ఎక్కడ? ఎందుకంటే ఓన్లీ ప్రతిపక్షాలు కాదు, ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా మాకు ఆదాయం పోతే వ్యతిరేకిస్తుంది. మీ ఆదాయం ముఖ్యం కాదు, ప్రజల ధరవరలు, ప్రతి నిత్యావసర సరుకులు, ఆర్థిక వ్యవస్థ దీని చుట్టూ ముడిపడున్న దాని కనుక కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా జిఎస్టీ, నా డిమాండ్ ఒకటే, జిఎస్టీ పరిధిలో తీసుకురావాలి. ఈ గుడుగుడు గుండె రాగాలు అవసరమే లేదనుకున్నాను. మస్తాన్ గారు, మీరు ఏకీభవిస్తారా బండారు రామారావు గారు వాదంతా? దానిలో ఎటువంటి లేదు. జిఎస్టీలో పెడితే ఇంత దోపిడీ ఉండదనేది వాళ్ళకి తెలిసిండి, అందుకని పెట్టట్లేదు. దానిలో అనుమానం ఏం లేదు. అయితే నేనేమంటానంటే, రామ్మోహన్ రావు గారు డీటెయిల్స్ చెప్పారు, అవి ఇటు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు కోల్పోతాయి కాబట్టి వాటి ముందుకు రావు, అసలు ఎవరు డిమాండ్ కూడా చేయరు. ఇక్కడ మన రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా అప్పుడు వేసిన ₹1 రోడ్డు సెస్ తీసేయలేదండి. ఇంకా యాక్చువల్ గా హైయెస్ట్ ఇందాక అన్నారు కదా ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు 31% ఉంది వ్యాట్. అది కాక ₹4 లీటర్కి వేరే ఇంకోటి ఉంది. సో రోడ్ సెస్ ఏమో ₹1 ఉంది. ఇవన్నీ కలిసే దేశంలోనే హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్. జనరల్ గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అన్నిట్లో ఫస్ట్ అనే దానిలో ఉండాలని అనుకుంటా ఉంటారు. పెట్రోల్ డీజిల్ లోనే ఫస్ట్ గా ఉంది, మిగతా విషయాల్లో డెవలప్మెంట్ లోగా ఉంది. ప్రజల్ని సొమ్ములు అదే ప్రజల మీద ట్యాక్స్ వేయడంలో ముందున్నట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవాలి. అసలు నేనేమంటానంటే సార్, ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏదో ఒక సిస్టమ్ తెచ్చారు. 2014 ముందు 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు బ్యారెల్ ఎంత ఉందో, ₹58 ఉంటే ఇంత, ₹60 అయితే ఇంత పెరుగుతుంది, మళ్ళీ ఒక ₹70 అయితే ఇంకొద్దిగా పెరిగిద్ది, మళ్ళీ ఒక తగ్గింది అనుకోండి వేరియస్ రీజన్స్ కారణంగా ₹65 వచ్చింది అనుకోండి, మళ్ళీ తగ్గించాలి. ఇలాంటి సిస్టమ్ ని గత 12 ఏళ్లుగా, గత 10 ఏళ్ళుగా, అంటే 1-2 సంవత్సరాలు ఉన్నట్టుంది, ఆ తర్వాత యథావిధిగా మొత్తం దోచుకోవడం ప్రారంభించారు. అప్పుడు అన్ని సంవత్సరాల పాటు అన్ని లక్షల, అంటే కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దానిలో చెప్పాలంటే 25 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో ఈ విధంగా సవరించకుండా ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వం
ప్రజల నుంచి వసూలు చేసింది అంటున్నారు. సో అట్లాంటప్పుడు ఇన్ని సంవత్సరాల పాటు ఇలా అంతర్జాతీయ స్థాయిలో తక్కువ ధరలకు బ్యారెల్ దొరుకుతున్నా కూడా మీరు 100, 110 రూపాయలు, 90 రూపాయల పైనే అన్ని వసూలు చేశారు. ఒక సంవత్సరం పాటు ప్రజలకు ఇవ్వండి. ఇట్లాంటి అత్యవసర పరిస్థితి వచ్చింది, పశ్చిమాసియా సంక్షోభం వచ్చింది, అక్కడ మనకి ఆయిల్ దొరకట్లేదు, ఇప్పుడు దొరకట్లేదు. కానీ మీరు ఈ 10 సంవత్సరాల పాటు ప్రజల నుంచి అదనంగా వసూలు చేశారు కదా. ఆ వసూలు చేసిన నేపథ్యంలో ఈ ఒక్క సంవత్సరం వాళ్ళకి ఆదుకోండి మీరు. ఎందుకు అప్పుడు అన్ని చమురు సంస్థలు లాభాలు ఆర్జించలేదా? ఆ లాభాలన్నీ ఏం చేశారు మరి? ప్రజలు ఈరోజు అడుగుతా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల పాటు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పుడు ఆ డబ్బులు మీరు ఏం చేశారు? ఇప్పుడేదో పెరిగింది, సంక్షోభం వచ్చింది కాబట్టి మీరు కూడా భరించండి, ఈ దేశభక్తి అంటే ఏంటి, పొదుపు చేయటం, లేదంటే ఈ రేట్లు పెరిగితే భరించడమా? కాదు కదా. ప్రజల్ని కూడా, ప్రజల్లో ఎవరైతే అల్పాదాయ వర్గాలు ఉంటారో, మనం ఎవరినైతే ఆదుకోవాలో, ఎవరైతే మరింత దారిద్ర్యకు దిగున ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మనం ఏం చేస్తున్నాం? దోచుకునేదేమో దోచుకుంటాం అంటే ఎందుకంటే వాళ్ళు దోపిడీనే భావిస్తున్నారు. వాళ్ళు పన్నులు చెల్లించడం అనేది స్వచ్ఛందంగా ఉండాలి. అది మనం సర్వీస్ తీసుకుంటున్నాం కాబట్టి మనం దానికి పే చేస్తాం అన్నట్టుగా ఉండాలి. కానీ ఇక ఇప్పుడు చెప్పారు కదా, లీటర్ ఏమో 40 రూపాయలు దొరుకుతుంది, కానీ ఇప్పుడు 117 అయింది. అంటే ఆ 60, 17, 77 రూపాయలు. 77 రూపాయలు వివిధ రకాల పన్నుల రూపంలో ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం ఏనివ్వండి, కేంద్రం ఏనివ్వండి, ఎక్సైజ్ డ్యూటీ కానివ్వండి, రోడ్ సెస్ కానివ్వండి, అంటే అన్ని రకాల, ఇది ఒకటే, అన్నిటికీ ఒకటే మందు అంటారుగా. సో ఈ లీటర్ పెట్రోల్ అనేది అందరికీ అత్యవసరం కాబట్టి దాని మీద పన్నులు విపరీతంగా వేసేస్తే విపరీతమైన ఆదాయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వస్తుంది. అది ఒకటి కొనుక్కున్నారు కాబట్టి దీని మీద ఎవరు ఎంత చేసినా కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితి. కొన్ని ప్రజల తరఫున ఇప్పుడు ఇండి కుటుంబంలో వాళ్ళు కానీ ఎవరన్నా పోరాడుతున్నారా అంటే ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చేశారు? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా అడగాలి కదా, ఏమంటే మీరు ఇన్ని సంవత్సరాల పాటు దోచుకున్నారు కదా అనాలి. ఇప్పుడు ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. నేననేది ఏంటంటే ప్రజల తరఫున మాట్లాడేవాళ్ళు ఎవరు? చంద్రబాబు పెంచుతున్నాడా, లేకపోతే నరేంద్ర మోడీ గారు పెంచుతున్నారా, పవన్ కళ్యాణ్ గారు కాదు. వాళ్ళకి అసలు అంతర్జాతీయ మార్కెట్లో ఇంతే పెట్రోల్ దొరుకుతున్నప్పుడు ఇంత ధరకి ఎందుకు అదనంగా ఇన్ని 10 సంవత్సరాల పాటు అదనంగా మా దగ్గర వసూలు చేశారు? మరి ఆ డబ్బులన్నీ ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఆదుకోండి ప్రజల్ని. ఈ విధంగా వాళ్ళని రోడ్ల పాలు చేయకండి అని అడిగే ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎవడు కనపడతలేదు దగ్గరలో. ఎవడి రాజకీయ ప్రయోజనాలు, ఎవడి కేసులు, ఆ కేసుల నుంచి బయటపడతాం తప్పితే, లేకపోతే వాళ్ళు అడిగినప్పుడు అన్కండిషనల్ గా బిల్లులకు సపోర్ట్ చేయడం తప్పితే. నేను ఒక పార్టీని అంటలేదండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 మంది ఎంపీలు అదే విధమైన వైఖరిని అవలంబిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం లేదు. మనకి రాష్ట్ర విభజన జరిగింది, అయ్యా మా ప్రజలు అంత చెల్లించలేరు, అసలే మేము ఇప్పటికే అన్ని బాధలు పోతున్నాము, మా వరకే ఏమన్నా పెట్రోల్ రాయితీ ఇస్తారా అని అడిగేది ఉందా? లేదు. మేము వేసే పన్నుల్లో వ్యాట్ కానీ ఏమన్నా తగ్గించుకునే అవకాశం ఉందా? ఒకప్పుడు 2009కి ముందు రాజశేఖర రెడ్డి గారు కేంద్రం 50 రూపాయలు గ్యాస్ అదనంగా వేస్తే ఆ 50 రూపాయలు మా రాష్ట్రంలో మాత్రం మా కట్టక్కర్లేదు, ఎవరు గ్యాస్ వినియోగదారులు ఎవరు కట్టక్కర్లేదని చెప్పేసి ఆ విధమైన ఎగ్జామ్షన్ ఇప్పుడు ఎందుకు ఇవ్వరు? ఆ మాత్రం మీరు ప్రజల తరఫున చేయలేరు. పోనీ అందరికీ ఇవ్వలేరు, ధనికులకి ఇవ్వద్దు, పేదవాళ్ళకి ఇవ్వండి. నెలకి ఇన్ని లీటర్లు పెట్రోల్ వరకని ఇవ్వండి. మరి అది భరించండి మీరు. అదే మీకు వచ్చే ట్యాక్స్ తగ్గించుకోండి, వ్యాట్ కానీ, రోడ్ సెస్ కానీ, ఇవన్నీ తగ్గించుకోండి. ప్రతిదీ ప్రజలే చెల్లించాలి, మేము మాత్రం లగ్జీరియస్ గా బతుకుతాము, అన్ని పర్యటనలు చేస్తాము. ఎక్కడ ఇంకా ప్రజలు ఎట్లా చెప్పండి? వాడి ఇంట్లో సోషల్ ఫీజులు, స్కూల్ ఫీజులు కట్టుకోవాలా, లేకపోతే హాస్పిటల్కి వెళ్తే నిలువు దోపిడీ సమర్పించుకోవాలా, నిత్యావసర వస్తువులు పెరిగితే ఏం కావాలి, తినాలా వద్దా? వీటిని గురించి ఆలోచించే రాజకీయ నాయకుడు ఎవరు? ఇదే అడుగుతున్నారు. ఈ రోజు ప్రశ్న అడుగుతున్నారండి. వీళ్ళు చెప్పాలి. పెట్రోల్ ఒకటి పెరుగుతాడు, భయం వేస్తుంది వాళ్ళకి, ఎలా జీవించాలనేది భయం వేస్తుంది. కానీ ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి దగ్గర నుంచి రావాలి? అది నేను చెప్తా సార్, నేను చెప్తా ఒకసారి శివప్రసాద్ గారు. నేను మళ్ళీ ఇక్కడికే వస్తున్నా, మళ్ళీ అదే గుడుగుడు గురించి గుండెరాగి. ఇప్పటికే సబ్సిడీల పేరు మీద రకరకాలుగా దోపిడీలు జరుగుతున్నాయి. 200 రూపాయల యూనిట్ ఉచిత కరెంటు అదే వింటుందా? రాజశేఖర రెడ్డి గారు ఉదాహరణ తీసుకుంటే ఏమంటున్నానంటే, విద్య ఆరోగ్యం తప్పితే మిగతా అన్ని అరకొర సంస్కరణలే అంటున్నారు. విద్యా ఆరోగ్యంలో ఫీ రీఎంబర్స్మెంట్ కానీ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా వద్దంటున్నారు. మొన్న ఆకునూరు మురళి గారు తెలంగాణలో ఒక మంచి ప్రతిపాదన చేశారు. ఫీ రీఎంబర్స్మెంట్ వల్ల మన
దోస్తు మీద డిగ్రీ కాలేజీలో ఒక్క అడ్మిషన్ అవుతలేదు, వాడేమో ప్రైవేట్ కాలేజీలో చదువుతుంది, ప్రైవేట్ వాడికి ఎందుకు ఫీజు ఇవ్వాలని అడుగుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినాడు, మేము అడిగినాం కూడా, అయ్యా 300 కోట్ల రూపాయలు ఫీజు వేసి 3,000 కోట్లకు 30,000 కోట్లకు పోతాయని అన్నాం. ఇలా 3,000 కోట్లు 6,000 కోట్లు 10 సంవత్సరం అవుతున్నది. ఎవరికి దోచి పెడుతున్నాం మనం ఫీజు రీయింబర్స్మెంట్? ప్రైవేట్ కాలేజీలో దోచి పెడుతున్నాం. ఇది ఎందుకు మాట్లాడతలేం మనం? నేను 50 రూపాయలు దక్కించడం కాదు. రామోహన్ ఒక్క నిమిషం సార్, ఆ కాలేజీలు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించలేకపోతున్నాయి. కాదు సార్, ఇప్పుడు డిగ్రీ కాలేజీలు ప్రతి తాలూకాకు ఒకటి ఉంది, మంచి చెడ్డ ఒకటి నియోజకవర్గానికి ఒకటి గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి కదా, వాడికి ఏమో అడ్మిషన్ లేవు సార్, పోతలేరు అక్కడికి. దుర్మార్గంగా ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. ఫీ రీయింబర్స్మెంట్ ఆధారపడే స్కూళ్ళు ఉన్నాయి, ఆరోగ్యశ్రీ పేరు మీద బతికే మన హాస్పిటల్ ఉన్నాయి. దుర్మార్గం కాదు. మంచిది, మహానాయకుడు, ఆయన మంచి పని చేశాడు. కానీ వాళ్ళ ఆచరణలు ఎక్కడికి వస్తున్నది అనడే అన్నాం మేము. ఆ బ్రిటన్ పద్ధతిలో ఆరోగ్యశ్రీ అనేది కాదు, బ్రిటన్ పద్ధతిలో నేషనల్ హెల్త్ సర్వీస్ ఉన్నది. మీరు ఒకసారి రెఫర్ చేస్తే మీ అందరికి తెలుస్తుంది, విఘ్నుడికి అందరు. మన మొత్తం ప్రపంచంలో అత్యంత మంచి వైద్య సౌకర్యాలు ఉన్నది ఎక్కడ అంటే పేదవాడికి ప్రధానమంత్రికి ఒకటే సౌకర్యం బ్రిటన్ లో ఉన్నది, NHS అంట, నేషనల్ హెల్త్ సర్వీస్. వాడికి కావడం బట్టి వాడికి డబ్బులు ఎక్కువ మాట అంటున్నాడు, పోతే వాడికి అడ్డగోలు డేట్లు వేస్తారు. అందరికీ ఒకటే వైద్యం. అమెరికాలో అట్లా కదా, అమెరికాలో ఇన్సూరెన్స్ తప్ప బతకలేం మనం. 2 దేశాలు చెప్తున్నాం. మన దేశంలో నేషనల్ ఇన్సూరెన్స్ పథకం ఎందుకు పరిశీలిపెట్టారు? అందరికీ ఆరోగ్యం ఫ్రీ ఎందుకు చేయలేం? ఆరోగ్యశ్రీ ఎందుకు? కొందరికి ఎందుకు? మీకు నాకు ఎందుకు ఉండదు? అందరికి ఎందుకు ఉండదు? హెల్త్ సర్వీసెస్ అందరికి ఉండొద్దా? నేను భద్రత కావాలి, వాడే భద్రత అంటే దొంగ ఎకనామిక్ సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టు ఉండాలా? ఎందుకు ఉండాలి? ఇప్పుడు మీరు పెట్రోల్ కూడా ఈ దుర్మార్గ ప్రతిపాదన అంటున్నాను. మళ్ళీ ఇందులో కూడా మనకు మోసం జరుగుతుంది. ఇప్పుడు 200 యూనిట్ల ఏదైతే ఉండదో రేషన్ కార్డు టీచర్లకు డాక్టర్లకు చూపించానా? నేను రేషన్ కార్డు అడ్వకేట్లకు చూపించానా? రేషన్ కార్డు దుర్మార్గంగా లేవా? ఇవాళ ఇన్ని రేషన్ కార్డులు ఎందుకుంటాయి? 97 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి, ఇంకా 15 లక్షలు ఇచ్చిండ్రు. తెలంగాణ 1,10,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి, కుటుంబాలే 90 లక్షలు. మరి 1,10,00,000 ఎక్కడి నుంచి? నాకైతే లేదు, మరి మీకుందో లేదో తెలియదు నాకు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇటువంటి సంస్కరణ తప్పుడు సంస్కరణ సార్. పెట్రోల్ డీజిల్ వానికి ఫ్రీగా ఇవ్వండి, కొద్ది సబ్సిడీ ఇవ్వండి, దాని పేరు మీద మళ్ళీ పెద్దలు పోతారు. ఇవన్నీ బీపాలు తెచ్చుకుంటారు, మళ్ళీ పెద్దవాళ్ళు వాడతారు. మీరు నేను వాడతాం. మన సమస్య అది. నేను స్పష్టంగా చెప్తున్నాను, పరిష్కారం అక్కడ లేనలేదు అంటున్నాను. ఇవాళ పెట్రోల్ డీజిల్ విషయంలో కానీ దేనిలో కానీ ఎప్పుడైనా ఏ ఉచితమైన చూడండి, మన శ్రీప్రసాద్ గారు, ఉచితాలు ఏవి కూడా మన జేబుల నుంచే పోతాయి. ఎవ్వడు ఇవ్వడు, మన ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచి. వాడు భరించినా మనం భరించినా అదే కలిపి కట్టేసి కొట్టి కట్టేసిన గదే అంటున్నాను. ఫలితం అదే. నేను ఇంకో మాట చెప్తాను. వాళ్ళ మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ ఏం జరిగిందో చెప్తాను. ఎందుకంటే నేను బీజేపీకి అనుకూలం కాదు, కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. ఆనాడు ఏంటంటే ప్రభుత్వం భరించింది. ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచి వస్తే? ప్రభుత్వం డబ్బులు ఏమై మనీ కదా, మన ట్యాక్స్ పేయర్స్ మనీ కాదు. ఆ మనీ కూడా అట్లా పోతే కరెక్ట్, ఇట్లా పోతే కరెక్ట్ కదా. నేను మాట చెప్తున్నాను. ఆనాడు $110 ఉన్నప్పుడు $70 పెట్రోల్ అమ్మిండు ఎవరు? మన్మోహన్ సింగ్ గారు. ఆ మిగతా 30 ఎవడు భరించాడు అని నేను అడుగుతున్నాను. $110 అయింది కదా, అప్పుడు $110 $70 అమ్మితే ఆ $40 ఎవరు భరించడం అంటే మనమే, ట్యాక్స్ పేయర్స్ మనీ భరించింది. అప్పుడు ఏమైంది? అప్పుడు మాత్రం ప్రైవేట్ కంపెనీలు అదాని, అంబానీ, వీటి రియల్ ఎస్టేట్ మంచి బ్రహ్మాండంగా అమ్మిండు వాడు. ఎప్పుడైతే 2014 దాటిందో రేట్లు, అదే మన్మోహన్ సింగ్ గారు రేట్లు దాన్ని బట్టి చేస్తామన్నప్పుడు, పెంచుతాం తగ్గిస్తామన్నప్పుడు వీళ్ళందరూ బంద్ పెట్టుకున్నారు కదా. ప్రైవేట్ కంపెనీలు రిలయన్స్ బంకులు మొత్తం ముళ్ళ కంచి వేసిండు వాడు అమ్మలే. అప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మన 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 ఏమంటారు, ఇండియన్ ఆయిల్, HP, భారత్ మాత్రమే అమ్మినాయి. మరి వాడు ఎందుకు అమ్మలే? రేట్లు పెరిగితే వాడు అమ్మడు, రేట్లు తక్కువైతే అమ్ముతాడు, అంతే కదా. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. నేను రేట్లు పెరిగితే అమ్ముతున్నాడు, రేట్లు తక్కువైనా అమ్ముతలేడు. కనుక ఆనాడు 4.5 లక్షల కోట్ల రూపాయలు మనము మన్మోహన్ సింగ్ గారు మన మీద పెట్రోల్ డాలర్ల పేరు అప్పు తెచ్చిండు, మన మీద పడేసిండు. వాటిని ఎప్పుడైతే 2014 తర్వాత సంస్కరణ భాగంగా $110 నుంచి $60 వచ్చింది. మస్తాన్ రావు గారు కరెక్ట్ చెప్పారు. ఏంటంటే మనకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మనకు $55-60 మధ్యలో ఉంది సార్. 60 వచ్చినప్పుడు కూడా ఇదే $107 అమ్మిన కదా. మనం చేస్తాం, వేరే రాష్ట్రాలు పక్కన పెడతాం. $107 అమ్మినాం కదా. ఈ డబ్బులు ఎటుపోయినాయి అంటే ఆ బాకీ, పాత బాకీ, వాడు చేసిన బాకీ కట్టడానికి పోయింది అంటున్నారు. అబ్బాయిని ఇవైనా మనే. నేను చెప్తున్నాం కదా, ఇవాళ మనం ఖచ్చితంగా ప్రజలు సిద్ధం కావాలి. ఏ ట్యాక్స్ అయినా చెప్తున్నా, ఫ్రీ అంటే మన కుడి జేబుల నుంచి పోయే బదులు ఎడమ జేబుల నుంచి పోతున్నట్టు లెక్క. మన ఫ్రీ ఎప్పుడు, మనకు ట్యాక్స్ ఎప్పుడు తెలుస్తుంది? రేట్లు వేస్తే మన కుడి జేబు నుంచి తెలుస్తున్నది. రేట్లు పెంచకపోతే మనకు ఎడమ కుడి జేబుకు పొక్క పట్టదు, పోతూనే ఉన్నాయి కదా డబ్బులు అంటున్నాను నేను. అంటే ఆ ప్రభుత్వం ఏదో మంచి చేయాలి, ఆ ప్రభుత్వం అప్పు చేసింది, ఆ కంపెనీలకు అప్పును మనం భారత ప్రభుత్వం తీర్చింది. ఇప్పుడేమో ఆ అప్పు పోగా ఇప్పుడు మళ్ళీ మీద పడేస్తుంది. ఇది మంచిదేం కాదు, నేను స్పష్టంగా చెప్తున్నా. కనుక ఏంటంటే దీని ఏదో ఒక పరిష్కారం అయిపోవాలంటే మన్మోహన్ సింగ్ ఏదో గొప్ప చేసింది కాదు, మా ఈయన నాశనం చేసింది కాదు. ఇద్దరే రెండే. ఆనాడు ఇప్పుడు వాళ్ళ చెప్పుల్లో కాలు పెడితే మనం ఇంకోటి పోతాం. ఇప్పుడు నేను మళ్ళీ మన మన్మోహన్ సింగ్ మంచోడు కాదని ఈ మోడీ మంచోడు ఎస్టాబ్లిష్ చేసినట్టు అవుతుంది. నేను 2 వాస్తవాలు చెప్తున్నా. ఆనాడు మన మీద పరోక్షంగా మనకు తగ్గించినట్టు కనపడుతుంది.
కానీ ఆ డబ్బులని మనవే. మన భారత విదేశీ మారకం పోయింది. ఇవాళ అదే అంటున్నాను నేను. ఫారెక్స్ నిల్వలలో శివప్రసాద్ గారు కొన్ని వాస్తవాలు కఠినంగా ఉంటాయి. మనం ఇప్పటికి 6వ దేశంగా ఉన్నాం. ఫారెక్స్ నిల్వలలో మనం 6వ దేశంగా ఉన్నాం. విదేశీ మారక ద్రవ్యంలో చైనా ఫస్ట్ ఉంటే మనం 6వ దేశంలో ఉన్నాం. 7కు పడిపోదామా, 5కు వద్దామా చెప్పండి. మన 7కు పెరుగుదామా లేకుంటే 5కు దిగదారుదామా చెప్పండి. ఇంకా ఏమంటానంటే ఫారెక్స్ నిల్వలు దీని వల్ల పోతున్నాయి, బంగారం వల్ల పోతున్నాయి, అట్లానే ఎరువుల వల్ల పోతున్నాయి, అట్లాగే నూనె గింజల వల్ల పోతున్నాయి, 4వది అతి పెద్దది చమురు వల్ల పోతున్నాయి. ఈ 4గిటిని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? స్పష్టంగా చెప్తున్నా నేను. ఈవీలు వాడాల్సిందే, ఎలక్ట్రిక్ మన స్టవ్స్ వాడాల్సిందే, మనం ప్రజా రవాణా వాడాల్సిందే. ఇవేం చెప్పం. 4 సింగపూర్ లో 4వ వ్యక్తి ముగ్గురు కనీసం డ్రైవర్ కాక ముగ్గురు లేకపోతే దించేస్తారు, కారు ఆపుతారు. మన ఆపగలుగుతాం. 140 కోట్లు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, తొక్క తోడు మనం అన్ని మాట్లాడతాం. కానీ ఏమంటే అది వేరే. మనం ఒకటి ప్రజా రవాణా పెంచాలి. మొన్న మోడీ గారికి హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ పెట్టిపోయింది. నేను తెల్లారి ప్రశ్నించిన, అయ్యా మెట్రో అన్నావు, మా హైదరాబాద్ మెట్రో మొదట్లో 2వ స్థానంలో ఉండే, ఢిల్లీ తర్వాత మాది ఉండే, వాళ్ళు 6వ స్థానానికి పడిపోయింది. అహ్మదాబాద్ ఒక్కటే మనం కన్నా వెనుకున్నది. మరి 5 స్థానాలకు ముందు వెనకకి ఎందుకు పోయింది? నువ్వు కదా మరి మెట్రో 2వ ఫేజ్ 3వ ఫేజ్ మన కేసీఆర్ మొత్తుకున్న, రేవంత్ రెడ్డి మొత్తుకున్న ఎందుకు ఇస్తలేవని అడిగాను మోడీ. కదా మరి ఎందుకంటే ప్రజారవాణా వేస్తా అంటాం. మెట్రో వాడమన్నావు. మెట్రో మరి 72 కిలోమీటర్ల మొదటి 6 కిలోమీటర్లు ఆగింది కదా గౌలిగూడ నుంచి ఫలకనామా దాకా. అదే దిక్కు లేదు, మొదటికే మోక్షం లేదు, కొత్త దూరం ఎట్లా అంటున్నావు అడిగినా. మరి మీరు అంటున్నారు కదా ప్రజా రవాణా వాడమంటున్నావు, మహిళలకు ఉచిత బస్సు ఇస్తుంది, అంతటా ఉచిత బస్సులనే. ఆఖరి ఢిల్లీలో బీజేపీ కూడా అదే హామీలు చేస్తుంది కదా. మరి వాళ్ళు ఉచిత బస్సు అంటే పైసలు పెట్టుకొని నిలబడవలసి వస్తే మరి ప్రజా రవాణా ఎట్లా పెరిగినట్టు చెప్పండి. ప్రజా రవాణా వాడమంటే దానికి అవసరమైన మెట్రో పెంచండి, లేకపోతే బస్సులు పెంచండి, అప్పుడు కదా. అందుకని ఏమైతుంది సార్, ఈ రెండు జాతీయ పార్టీలు అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతుండ్రు. దేశం అంతా నాశనం అయిపోయింది కాంగ్రెస్ అంటది, దేశం చాలా సుభిక్షంగా ఉందని బీజేపీ అంటది. ఇదివరకు అంటే ఏమైంది చూసింది కదా, భారత్ వెలిగిపోతుంది అన్నాడు వాజ్పేయి. ఏమైంది? తెల్లారి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం కదా. ఇవాళ కూడా భారత్ బ్రహ్మాండంగా ఉందని మోడీ అంటున్నాడు. చూస్తారు, ప్రజలు ఓపిక ఉన్నది. 2 సార్లు చూసిండు, 3వసారి అబ్కా బార్ 400 అంటే 240 దిగజార్చాను. నేనన్నా 300 వస్తే ఎక్కువ, మొత్తం 400 పక్కన పెట్టండి, మీకున్న సీట్లు పోతాయంటే బీజేపీ కూడా పెద్ద గొడవ పెట్టింది. రామ్మోహన్ రావు ఇట్లా మాట్లాడుతున్నాను. నేను శిఖరాగ్రానికి చేరుకున్న వాడు కింద వాడే ఉంటది, మీది ఎక్కువ ఉండదు. ఎవరెస్ట్ శిఖరం తర్వాత ప్రపంచం ఇంకోటి లేదు కదా. మీరు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిండ్రు, మీరు కింద వాడే ఉంటది, ఇంకోటి లేదన్నా. వాళ్ళు విమర్శించు. ఇప్పుడు ఏమైంది? రామ్మోహన్ రావు అనేది కరెక్ట్ అయింది. నేను జోష్యం చెప్పలేదు సార్, ఉన్న వాస్తవం చెప్పిన. ఇక్కడ ఏమంటున్నానంటే బీజేపీ కాంగ్రెస్ ల ఉచ్చులో మనం పడొద్దు. ప్రజలకు స్పష్టంగా చెప్తున్నా. ఈ పెట్రోల్ రేట్ల విషయంలో ఆనాడు మంచిగా ఉండే, ఈనాడు మంచిగా లేదు, ఎప్పుడు మంచిగా లేదు. అప్పుడైనా పార్టీలకు అతీతంగా అంత అవేర్నెస్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ మనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడగజ్జి రాజకీయాలు, వ్యక్తిగతమైనటువంటి అభిమానాలు, వ్యక్తిగతమైనటువంటి వెనకేసుకురావడాలు. నేను అదే చెప్తాను. మస్తాన్ రావు గారు స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో ఏంది అన్ని పార్టీలు మోడీకి సరెండర్ అయిపోయినాయి. ఎవడికి అక్కడ మాట్లాడుతూ ఎవడు? 3 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు అదే పాట పడుతున్నారు కదా. ఇక్కడైనా కనీసం తెలంగాణలో ఇంకా రాష్ట్రంలో 1 to 1 అంటే నువ్వు అదంటే నేను వద్దంటా అంటున్నాడు. అక్కడ అట్లా కదా, ముగ్గురు అదే అన్నారు కదా. ఆంధ్రప్రదేశ్కి ఏం తెచ్చింది చెప్పండి? ఆంధ్రప్రదేశ్ లో కులగజ్జి రాజకీయాలను బాధతో చెప్తున్నా, కోపంతో చెప్తున్నాను. వాళ్ళ కులగజ్జి రాజకీయాలతో నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇంకా పార్టీల గజ్జి రాజకీయాలతో మనం నాశనం చేసినాం అనుకోండి, ఇంకా కష్టపడుతున్నాడు. 2 పార్టీలు ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను. జిఎస్టీ తెస్తానది కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది బీజేపీ. దుర్మార్గంగా వద్దన్నది. తెచ్చింది ఎవడు? బీజేపీ కదా. ఆధార్ కార్డు తెచ్చింది కాంగ్రెస్. గోప్యతకు భంగం అని కేసులేసింది బీజేపీ. మరి అదే ఆధార్ కార్డు కొనసాగిస్తుందా లేదా? 3 రైతు చట్టాలు తెస్తానది కాంగ్రెస్ పార్టీ. మేనిఫెస్టోలో పెట్టి దోసారి చూడండి, వెనక తీయండి. మస్తారావు గారు బాగా తెలుసు. అయితే 2019లో మస్తారావు గారు మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి ఏదైతే బీజేపీ తెస్తానని అచ్చుకచ్చు అదే బిల్లులు పెడతా అన్నది, స్వేచ్ఛ వాణిజ్యం అన్నది. నేను దాన్ని సమర్థిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు సమర్థించిన, వీడు పెట్టినప్పుడు సమర్థించిన. కానీ ఏమైంది? వీళ్ళు పెడితే వాళ్ళు వద్దన్నారు, ధర్నాలు చేసిండ్రు. ఈ 3 చాలు. కేంద్రంలో 2 పార్టీలు, జాతీయ రాజకీయాలు 2 పార్టీలు ఇప్పటిదాకా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ 60 ఏళ్ళు, 20 ఏళ్ళు వీడు. అంతే కదా. వీడంటే బీజేపీ 12 ఏళ్ళు ఈయన చేసిండా, 5 ఏళ్ళు వాజ్పేయి చేసిండా, అంతకుముందు జనతా గవర్నమెంట్ అన్ని కలుపుకోండి. కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు 20 ఏళ్ళు ఉంటే, కాంగ్రెస్ లేకుంటే సంకీర్ణ ప్రభుత్వాలు కలిసి 60 ఏళ్ళు ఉన్నాయి కదా. 80 ఏళ్ళుగా వస్తుంది స్వాతంత్రం వచ్చి మనకు. ఈ 80 ఏళ్లలో 60-20 కదా. 60-20లో ఎవరి పాపం అందే కదా, తిలా పాపం తలా పెట్టుకోడు. ఈ 3 జాతీయ పార్టీలు నేను చెప్పిన 3 విధానాలు అధికారంలో ఉన్న ఒక మాట మాట్లాడుతున్నారు, అధికారం పోయిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు అని ప్రజలు మోసం చేయడం కదా ఈ 2 పార్టీలు మనకు. దానికి తగ్గట్టుగానే వీళ్ళందరూ ఉంటారు. ఈవీఎంల మీద అనుమానం, గెలిస్తే తమ గొప్ప, ఈవీఎంలు లేకపోతే ఈవీఎం తప్పు. కేటీఆర్ మాట్లాడుతున్నాడు, మరి 2 సార్లు మీరు గెలిచింది కదా, మీరు గెలిచినప్పుడు ఎందుకు కాదు? కేటీఆర్ పక్కన వేయండి. నిన్నగాక మొన్న పశ్చిమ బెంగాల్ మన కేరళలో గెలిచింది, మరి ఇదే ఈవీఎంలతో చేసింది కదా. కేరళ గెలిస్తే కరెక్ట్ గెలుపు, పశ్చిమ బెంగాల్ ఓడిపోతే కరెక్ట్ కదా. ఎందుక అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? వీళ్ళు అంటున్నాను నేను ఈవీఎంల మీద నేను స్పష్టంగా ఛాలెంజ్ చేస్తున్నాను.
ఈవీఎంల కింది స్థాయి పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి మొదలుకొని రాష్ట్ర మన ఎంపీలు ఎమ్మెల్యేలకు నేను అడ్వకేట్ గా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేసిన. ఈవీఎం రాండిమేషన్ తెలియదు. రాజకీయ పార్టీలకు ఎంత దుర్మార్గం ఉందంటే ఈవీఎం రాండిమేషన్ తెలియదు, ఈవీఎం ఎవరికి పోతే తెలియదు, ఒక పార్టీకి వస్తే ఒక పార్టీకి పోతే అంటారు. నిరక్షరాస్యులు మంచిగా ఉన్నారు. మేము ట్రైనింగ్ పెట్టినాము ప్రసాద్ గారు, ఒక మాట అదనంగా చెప్తున్నా, క్షమించాలి. ఓ ట్రైనింగ్ పెట్టినాం. శేషాద్రి గారని ప్రిన్సిపల్ సెక్రటరీ